పేదలకు అండగా నిలిచిన ఎన్టీఆర్ పెన్షన్ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం. కృష్ణవరం గెద్దనాపల్లి గ్రాయిన్ పునర్నిర్మాణానికి 70 లక్షల ప్రతిపాదన. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్, ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెల 1వ తేదీన ఇంటికే పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఈ రోజు కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బోదిరెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రూ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. కొత్తగా మంజూరైన మురా, దుర్గాబాబు, కామన, కరుణావతి తదితరులను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పెన్షన్ ప్రస్థానం 30 నుండి 15,000 వరకు ప్రజలతో మమేకమే ప్రభుత్వ లక్ష్యమని, పెన్షన్ పంపిణీని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అని ప్రభుత్వం ఆదేశించింది అని అన్నారు. రైతాంగానికి ఊరట, గ్రాయిన్కి పునర్జన్మ, సంక్షేమమే శ్వాస. ఎన్టీఆర్ పెన్షన్ అంటే పేదలకు నెలవారీ భరోసా. మాటలు కాదు, చేతలు. గ్రాయిన్ శిథిలమైతే రైతు కుంగిపోతాడు. 70 లక్షలతో కొత్త గ్రాయిన్ కట్టి పొలం గట్టున నవ్వులు పోయిస్తాము అని అధికారానికి సార్థకత. ఈ కార్యక్రమంలో బొదిరెడ్ల సుబ్బారావు, సూర్య కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ వంశీ, తూము కుమార్, చదరం చంటిబాబు, భూములపట్నం ప్రసాద్, పాటంశెట్టి మురళీకృష్ణ, కుర్ల చిన్నబాబు, ఎడల రాంబాబు, జంపాన రవి, బొడ్డెటి సుమన్, కూటమి నాయకులు పోలవరం ఈ దేవర శ్రీనివాస్, డిఈ రాంప్రసాద్, జగ్గంపేట ఎండిఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేర్ అలా స్టాక్ ఉంటుంది, మనం దీని నుంచి తీసుకుంటాం. రిజర్వేర్ వరకు అప్పుడు ఏమవుతుందంటే మనకి యాలం కాలువ, ఈ మన లిఫ్ట్లు వీటికే పనికొస్తారు. ఎంత చూడు ఎందుకు ఏంటంటే బాబు ఏంటి ఎలా ఉంది రాజు రాజు గారు కృష్ణన్ ఏంటి ప్రాబ్లం ఏంటి? డాన్స్ చేసారా? ఎన్ని వారానికి ఎన్ని అవుతుంది? 2 అవుతున్నాయి. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. AEROs and supervisors of the respective AEROs are connected from the AERO office. అందరూ ప్రైవసీ తీసేసి మొహం చూపించండి. We need to know that you are fully attentive or happily doing some other work. Please remove the privacy. This is a serious business. I don't want anyone to take video conferences lightly. I'm coordinating this conference because నుంచో సుబ్బారావు ఫోన్ చేస్తారు, చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా సంబంధిత వాళ్ళ డిపార్ట్మెంట్
కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. మా డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా దగ్గర నుంచి నేను కూడా స్వయంగా ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని ఉపయోగించుకొని మనకు కావలసినటువంటి వనరులు సమకూర్చుకోవాలన్నది ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా గుర్తెరిగి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ కార్యక్రమం. రోజు ఇదే రకమైనటువంటి విధానంతో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేయడం అన్నదే సామాన్యుల మీద, సంక్షేమం మీద తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎంత ప్రత్యేక అభిమానం ఉంది అనడానికి ఈరోజు తీసుకునేటటువంటి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. దాన్ని ఇవాళ కృష్ణవరం గ్రామంలో మనం ఈ ఫంక్షన్లు ఇవ్వడం జరిగింది. తదుపరి సుమారు 30 సంవత్సరాల క్రితం ఇక్కడ కాలువలు నీరు పారకపోతుంటే ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా సింపుల్గా ఉపయోగించి ఆ రోజు కార్యక్రమం తీసుకోవడం, కృష్ణవరానికే కాకుండా గద్దరాపల్లికి కూడా ఉపయోగపడేటటువంటి గ్రాయిన్ ఇది. అది ఫ్లడ్స్ రావడంలో అది అప్పట్లో కొట్టుకుపోవడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడం, అలా ఇప్పటిదాకా కూడా అదే రకమైన స్థాయిలో ఉండి ఏవో బోర్ల మీద వ్యవసాయం చేసుకుంటున్నారు తప్పించి వేటి నుంచి పంపులు వేసుకుని తోడుకోవడం ఇలా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ రైతాంగానికి ఉంది. ఇంకా పెద్ద గద్దనాబిల్ అయితే డ్రాప్ వాటర్ కూడా దీనికి ఇంకా పుష్కర నీళ్ళలో వచ్చే అవకాశం ఉంది కృష్ణవరానికి. గద్దనాబిల్కి అది కూడా అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని ఇవాళ మనం చెయ్యాలి అని చెప్పి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ ఎవరైతే పోలవరం వర్క్ చేస్తున్నారో ఆ సంబంధిత కాంట్రాక్టరు, అలాగే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు, మనం లోకల్ డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళి చూసి మీ ఈ సమావేశానికి వచ్చే ముందే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ఐడియా నేను ఇవ్వడం జరిగింది. దానికి అంటే మళ్ళీ పటిష్టంగా ఉండేలాగా, సింపుల్గా అయ్యేలాగా, ఈనాడు ప్రభుత్వం మీద భారం పడకుండా దాన్ని పోలవరం కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్నే చేసి పెట్టమని చెప్పి, ఇక్కడ మీ దగ్గర మిగిలిపోయినటువంటి మెటీరియల్తో మీకు డబ్బు కాదు అది, మాకేమో ఒక 1000 ఎకరాలు సాగు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని చెయ్యాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం. దానికి ఈరోజు ఏదైతే బలహీన వర్గాలకి ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు వరకు కూడా అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని 30 రూపాయలతో మొదలైనటువంటిది ఇవాళ 4 రూపాయలు అవ్వడమే కాకుండా 4000 రూపాయలు అవ్వడమే కాకుండా వికలాంగులకు 6, 10, 15 ఇంత సంక్షేమాన్ని ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అదొక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఎట్టి పరిస్థితుల్లోనే కూడా గతంలో కాకుండా 1వ తారీఖునే ఈ పెన్షన్ ఇవ్వడం, దాన్ని స్వయంగా ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా పర్యవేక్షించడం, ఏ రకంగా ఇస్తున్నారు ఏంటి దీని మీద ఇది అని చెప్పేసి పర్యవేక్షించడం.